హాయ్ ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేనైతే సూపర్గా ఉన్నా. ఈరోజైతే మీకు నా డే ఎట్లుంటుందో చూపిద్దాం అనుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి మా మమ్మీ నన్ను ఎందుకో తిడుతుంది ఫ్రెండ్స్. ఎందుకో అనుకున్నా కానీ చూసే టైం అయితే 8 అవుతుంది. ఇంతసేపు అనుకుంటా అని తిడుతూనే ఉంది లేచినప్పటి నుండి. ఇక సర్లే అదంతా కామన్ అని ఇంకా బ్రష్ చేసుకోవడానికి అయితే వచ్చేసిన. టకటక బ్రష్ చేసుకొని మా మమ్మీని ఛాయ్ పెట్టిమంటే చూడండి ఫ్రెండ్స్, ఛాయ్ పెట్టియదంట. బ్రేక్ఫాస్ట్ చేయమంటే ఛాయలు అప్పలేసుకొని తినమన్నది. ఇక సర్లే ఏం చేస్తామని ఛాయ్ అయితే పెట్టుకుందామని ఒక గిన్నె అయితే పెట్టుకున్న స్టవ్ మీద. ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. ఇక మన ఛాయ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దాంట్లో అప్పలు వేసుకొని టకటకైతే తినేసిన. ఎందుకో కానీ ఛాయలో అప్పలు తిన్న తర్వాత మిగిలిన ఛాయ్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మస్తు తీయ తీయగా అనిపిస్తుంది. తాగే కొద్ది తాగబుద్ధి అవుతుంది. ఇంకా చాయ్ ఇట్లా తాగినే లేదో స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే కొయ్యమన్నది, ఏదో కర్రీ చేస్తుందంట. ఏం కర్రీయో చెప్తా మీకు ముందు. ఇంకా మన కోసం వాటర్ అయితే కాగుతున్నాయి, స్నానం చేసేయాలి టకటక. ఇక ఉల్లిగడ్డలు గిట్లెందుకు కోసిన అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇవాళ మా మమ్మీ చేపల కూర అయితే వండుతుంది. సో వాటి కోసం ఇట్లా ఆనియన్స్ ఏంచి కొంచెం మిక్సీ అయితే వేస్తుంది. ఇక 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక గంటనే ఉంది మన లాగిన్కి. అంతలోపే టామీ గాడు గుర్తొచ్చిండు. వాడికైతే ఫుడ్ పెడదామని వచ్చిన. ఈ టామీ గాడు అయితే మా పక్కింటి వాళ్ళ కుక్క ఫ్రెండ్స్. బట్ దీంతో నేనే ఎక్కువ ఆడుకుంటా, మంచిగా అనిపిస్తుంది. నేను నార్మల్ కుక్కలతో ఆడాను కానీ దీన్ని చూసినప్పటి నుంచి వదలబుద్ధి అయితే లేదు. ఇంకా అంతే. ఇక అప్పటికే 11 అయింది ఫ్రెండ్స్. దాంతోనే గంట సేపు ఆడుకున్నా. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా గాయస్. ఈ ఆఫీస్ వాళ్ళు ఏం ల్యాప్టాప్లు ఇస్తారు కానీ అస్సలు ఓపెన్ కావు. ఊకే అప్డేట్లు వచ్చి రీస్టార్ట్లు అయితేనే ఉంటాయి. ఇంకా 11 o'clockకి లాగిన్ అయితే చేసిన. లాగిన్ చేసినాక గుర్తొచ్చింది ఫ్రెండ్స్, నా కోసం నీళ్ళు కాగుతున్నాయని. ఇంకా పోయి స్నానం అయితే చేసి మంచిగా దేవునికి దండం పెట్టుకుందామని వచ్చిన. ఇదైతే మన మ్యాండేటరీ టాస్క్ అన్నమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని కూర్చున్న ఫ్రెండ్స్. వర్క్ అయితే వేసుకున్నా చాలాసేపటి వరకు. ఆల్మోస్ట్ ఇంకా 2 అవుతుంది టైం అయితే. చెప్పిన కదా ఫ్రెండ్స్, ఈరోజు చేపల కూర అని. సో ఇక మా మేనేజర్ గారు తినిపో అంటే ఇంకా తినడానికి అయితే వచ్చేసిన. ఇక మళ్ళీ చంపుతాడు తిన్న తర్వాత. సేమ్ చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇక మళ్ళీ లాగిన్ అయిపోయినా. అట్లనే వర్క్ చేసుకుంటా కూర్చుంటా 5 అయింది ఫ్రెండ్స్ టైం అయితే. మళ్ళీ ఇంకా టామీ గారి దగ్గరకు వచ్చేసిన. కొద్దిసేపు మళ్ళీ వాడితో ఆడుకుంటే అదొక టైంపాస్. నాకు మంచిగా అనిపిస్తుంది వీనితోని. ఇంకా ఇవన్నీ మా ఇంట్లో పూల చెట్లు. ఇక వీటిని అయితే పొద్దునోసారి సాయంత్రం ఒకసారి చూస్తూనే ఉంటాయి ఎంత పెద్ద పెరిగినాయని. అఫ్కోర్స్ ఒక్క రోజులో పెరగవని తెలుసు, అయినా కానీ ఎందుకు చూస్తానో నాకే తెలియదు. వాటర్ పట్టుకుంటా తిరుగుతా వీటి దగ్గర. వాటర్ పట్టి లోపలికి వచ్చేసరికి మనకి ఇంకో కొత్త టాస్క్ ఫ్రెండ్స్. ఈ బట్టలన్నీ మడత పెట్టాలంట. ఇంకా సర్లే, ఇంకా మా అమ్మ చెప్పింది తినాలని మడత పెట్టేసిన. బట్టలు మడత పెట్టడం అయిపోయాక మళ్ళీ వర్క్ అయితే చేసేసుకున్న ఫ్రెండ్స్. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 7:55 అవుతుంది. నా లాగౌట్ టైం వచ్చేసి 8 o'clock అనమాట. ఇంకా 7:55 నుండి 8 ఎప్పుడు అవుతుందా అని చూసుకుంటూ కూర్చుంటా. గంట సేపు పట్టినట్టు ఉంటుంది నాకైతే. 8 అవ్వగానే షట్ డౌన్ అయితే చేసేసిన. మోస్ట్ ఫేవరెట్ టైం నాకు ఇది రోజులో. మా మమ్మీ అయితే నా కోసం రవ్వ దోశలు అయితే వస్తుంది. ఇంకా 2 దోశలు అయితే తినేసిన ఫ్రెండ్స్. తిన్న తర్వాత కొద్దిసేపు అటు ఇటు వాకింగ్ అయితే చేసిన. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఫిజికల్ ఎక్సర్సైజే ఉండలేదు, తిరగడమే అవుతలేదు. ఈవెన్ దో మధ్యలో నేను తిరుగుతూనే ఉంటా కానీ ఇంకా తిన్నది కూడా డైజెస్ట్ అవుతుందని కొద్దిసేపు అయితే వాకింగ్ చేసిన. వాకింగ్ చేయగానే ఇంకా పడుకున్న వచ్చి. అంతే ఫ్రెండ్స్, దట్స్ మై డైలీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.